హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2009లో విడుదలైన సర్క్యూ ద ఫ్రీక్ ద వ్యాంపైర్స్ అసిస్టెంట్ అనే ఫ్యాంటసీ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. ఓపెన్ చేస్తే శ్మశానంలో చనిపోయిన ఒక అతని ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఫ్రెండ్స్ అతనికి అంత్యక్రియలు చేస్తున్నట్టు చూపిస్తారు. చనిపోయిన ఈ వ్యక్తి వేరే ఎవరో కాదు, ఈ సినిమా హీరో. ఇతని పేరు డారెన్. ఇతను హీరో బెస్ట్ ఫ్రెండ్ స్టీవ్. ఇక్కడ వీళ్ళందరూ అతను చనిపోయాడని బాధపడుతూ ఉంటే భూమిలో పాతిపెట్టిన అతని కఫిన్ లో ఉన్న డారెన్ మాత్రం ఏం కానట్టు ప్రశాంతంగా వీడియో గేమ్స్ ఆడుతుంటాడు. అక్కడ కట్ చేస్తే కొన్ని రోజులకి ముందు జరిగినట్టు పాస్ ని చూపిస్తారు. హీరో డారెన్ ఒక అవుట్ స్టాండింగ్ స్టూడెంట్. అతను అన్ని ఎగ్జామ్స్ లోనూ మంచి మార్క్స్ స్కోర్ చేస్తాడు. డారెన్ కి స్పైడర్స్ అంటే చాలా ఇష్టం. అలాగే అతని ఫ్రెండ్ స్టీవ్ కి వ్యాంపైర్స్ అంటే పిచ్చి. స్కూల్ బుక్స్ చదువుతాడో లేదో కానీ వ్యాంపైర్స్ గురించిన బుక్స్ అన్ని చదివి వాటి హిస్టరీ మొత్తం తెలుసుకుని ఉంటాడు. డారెన్ బాగా చదువుకునే ఒక మంచి స్టూడెంట్ అయితే అతని బెస్ట్ ఫ్రెండ్ స్టీవ్ ఎప్పుడూ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసే ఒక బ్యాడ్ బాయ్. ఒక రోజు డారెన్ క్లాస్ కి వెళ్తున్నప్పుడు స్టీవ్ అతన్ని మధ్యలోనే ఆపి ఈ రోజు క్లాస్ బంక్ చేసేద్దామని అతన్ని పిలుస్తాడు. ఎందుకంటే స్టీవ్ కి వీళ్ళ క్లాస్ టీచర్ అంటే అస్సలు నచ్చదు. సరే ఫ్రెండ్ పిలిచాడు కదా అని డారెన్ కూడా ఒక రోజుకి క్లాస్ కట్ చేస్తాడు. వీళ్ళిద్దరూ స్కూల్ టెర్రస్ పైకి వెళ్ళాక డారెన్ అక్కడ ఒక స్పైడర్ తో ఆడుతుంటాడు. స్టీవ్ ఒక రాయితో దూరంలో ఉన్న లైట్ బల్బ్ ని ఇరగొట్టి డారెన్ దగ్గర నువ్వు కూడా నాలానే ఇక్కడ నుంచి ఆ లైట్ బల్బ్ ని ఇరగొట్టగలవా అని ఛాలెంజ్ చేస్తాడు. డారెన్ దానికి ముందు ఒప్పుకోకపోయినా స్టీవ్ అతన్ని కన్విన్స్ చేయడం వల్ల అతను ఒప్పుకుంటాడు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే డారెన్ ఆ లైట్ బల్బ్ ని విరగొట్టడాన్ని వీళ్ళ క్లాస్ టీచర్ చూసేస్తాడు. ఈ విషయం డారెన్ అమ్మానానికి తెలియడంతో వాళ్ళు స్టీవ్ మంచి పిల్లాడు కాదు డారెన్, నువ్వు అతనితో నీ ఫ్రెండ్షిప్ ని కట్ చేసేయని అతన్ని బాగా తిడతారు. వాళ్ళతన్ని బాగా ఫోర్స్ చేయడం వల్ల డారెన్ కూడా వేరే దారి లేక వాళ్ళు చెప్పిందని ఒప్పుకుంటాడు. ఆ నెక్స్ట్ డే స్కూల్ కి వెళ్లే దారిలో డారెన్ స్టీవ్ దగ్గర జరిగిందంతా చెప్తాడు. నువ్వెలా వాళ్ళు చెప్పిందని ఒప్పుకుంటావు, అయితే ఇకపై నువ్వు నాతో మాట్లాడవా అని స్టీవ్ అడిగినప్పుడు లేదు నేను ఇంతకు ముందులానే నీతో బెస్ట్ ఫ్రెండ్ గానే ఉంటాను, వాళ్ళని కన్విన్స్ చేయడం కోసం అలా అబద్ధం చెప్పానని డారెన్ అంటాడు. అయినప్పటికీ స్టీవ్ డారెన్ అతన్ని తన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి కూడా మొహమాట పడ్డం చూసి హర్ట్ అవుతాడు. అప్పుడు ఆ సమయంలో అటువైపు ఒక విచిత్రమైన కార్ పాస్ అవుతుంది. అందులో ఉన్న మిస్టర్ టైనీ అనే ఒక అతను వీళ్ళిద్దరిపై ఒక పాంప్లెట్ ని విసిరి వెళ్ళిపోతాడు. వీళ్ళ పాంప్లెట్ ని తీసి చూసి ఈ రోజు రాత్రి సర్క్యూ ద ఫ్రీక్ అనే ఒక షోని వీళ్ళ పక్క టౌన్ లో కండక్ట్ చేయబోతున్నారని తెలుసుకుంటారు. ఈ షోని గత 500 సంవత్సరాలుగా కండక్ట్ చేస్తున్నారని ఆ పాంప్లెట్ లో ఉండడం చూసి వీళ్ళిద్దరూ బాగా ఎక్సైట్ అవుతారు. ఆ రోజు డారెన్ క్లాస్ లో ఆ పాంప్లెట్ ని చదువుతున్నప్పుడు వీళ్ళ క్లాస్ టీచర్ దాన్ని చూసేస్తాడు. ఆ పాంప్లెట్ చదివిన టీచర్ ఇదొక ఇల్లీగల్ షో, దీన్ని ఎవరూ అటెండ్ చేయకండి అక్కడున్న స్టూడెంట్స్ అందరికీ అడ్వైస్ చేస్తాడు. అయినప్పటికీ డారెన్ ఆ రోజు రాత్రి అతని ఇంట్లో ఎవరికీ తెలియకుండా స్టీవ్ తో కలిసి ఆ షోకి వెళ్తాడు. ఆ షో బిల్డింగ్ ముందు ఒక చిన్న కౌంటర్ లా ఉంటుంది. వీళ్ళు అక్కడికి వెళ్ళగానే కింద నుంచి ఆ కౌంటర్ డోర్ ని లైట్ గా ఓపెన్ చేసి వీళ్ళపై ఒక పేపర్ లో మనీ అని రాసి విసురుతారు. సరే అని స్టీవ్ వీళ్ళకి 2 టికెట్ కావాలని ఆ కౌంటర్ దగ్గరికి డబ్బు తీసుకువెళ్ళగానే అందులో ఉన్న ఒక వింత క్రియేచర్ ఆ డబ్బుని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దానితో స్టీవ్ అతని డబ్బు పోయిందనుకుని ఆ కౌంటర్ ని ఓపెన్ చేయాలనుకున్నప్పుడు లోపల ఉన్న వింత క్రియేచర్ అతని చెయ్యని కొరికి వీళ్ళకి కావాల్సిన టికెట్ ని విసిరేస్తుంది. అవి తీసుకుని వీళ్ళిద్దరూ లోపలికి వెళ్ళగానే అక్కడ ఈ షో ఓనర్ మిస్టర్ టాల్ అనే వ్యక్తి మీరిద్దరూ చాలా క్రీపీ ఇంకా హారర్ అయిన విషయాలు చూస్తే హార్ట్ అటాక్ వచ్చి చనిపోతారా అని చాలా సీరియస్ గా అడుగుతాడు. అది విని కన్ఫ్యూజ్ అయిన వీళ్ళిద్దరూ భయంలో ఏం చెప్పాలో తెలియక ఒకరినొకరు చూసుకుంటున్నప్పుడు ఇంతసేపు ఆలోచిస్తున్నారేంటి, లేదని చెప్పండి అని మిస్టర్ టాల్ అరుస్తూ వాళ్ళ టికెట్ తీసుకుని ఇద్దరిని లోపలికి పంపించేస్తాడు. స్టీవ్ ఇంకా డారెన్ వాళ్ళ సీట్ లో కూర్చున్నాక అక్కడికి వచ్చిన మిస్టర్ టాల్ ఆడియన్స్ దగ్గర గత 500 సంవత్సరాలుగా వీళ్ళ షో ప్రజలను ఎంటర్టైన్ చేస్తుందని వీళ్ళ గొప్పతనాలన్నీ చెప్పి ఈ రోజు షోలో పర్ఫామ్ చేయబోయే వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేస్తాడు. ముందు ఉల్ఫ్ మ్యాన్ అనే ఒక వింత జంతువు వస్తుంది. దాన్ని చూసి అందరూ భయపడుతుండగా అది ఆడియన్స్ లో ఉన్న ఒక అమ్మాయి చేతిని కొరికి లాగిస్తుంది. ట్విస్ట్ ఏంటంటే ఆ అమ్మాయి కూడా ఈ షోలో ఒక పర్ఫార్మర్. తాను తన కట్టైన చేతిని మళ్ళీ రీజనరేట్ చేసుకుని ఆడియన్స్ అందరినీ సర్ప్రైజ్ చేస్తుంది. ఆ తరువాత కడిపే లేని ఒక అతను 2 పొట్టలతో ఇంకో అతను అండ్ ఆఖరిగా కత్తి లాంటి పళ్ళుతో ఒక అమ్మాయి. వీళ్ళందరూ వీళ్ళ పర్ఫార్మెన్స్ తో అక్కడున్న ఆడియన్స్ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంటారు. ఇవన్నిటికీ మధ్యలో ఒక పెద్ద పాముని పట్టుకుని స్టేజ్ మీదకి వచ్చిన స్నేక్ బాయ్ దాంతో కలిసి డాన్స్ ఆడతాడు. ఆ తరువాత అక్కడికి ఒక అమ్మాయి వచ్చి నాకు మీలో నుంచి ఒక అసిస్టెంట్ కావాలని ఆడియన్స్ దగ్గర అడిగినప్పుడు ఆల్మోస్ట్ అక్కడ ఉన్న వాళ్ళందరూ చెయ్యెత్తుతారు. కాబట్టి తను వాళ్ళలో చెయ్యెత్తని డారెన్ ని పిలిచి ఒక చైర్ లో కూర్చోమంటుంది. ఈ అమ్మాయి ఫ్యూచర్ ని ప్రెడిక్ట్ చేసే ఒక మాంత్రికురాలు. తనకి కొన్ని ఇల్యూషన్స్ కనిపించడంతో దాన్ని చూసి భయపడి తన వెంటనే కర్స్ ప్లే అనే ఒక అతని దగ్గరికి
దగ్గరికి వెళ్లి నాకెందుకో మనం ఇక్కడ ఉండడం సరనిపించట్లేదు కాబట్టి తొందరగా ఇక్కడ నుంచి వెళ్లిపోతామని అంటుంది. కానీ కర్స్ ప్లే తను చెప్పింది ఏవి పట్టించుకోకుండా నెక్స్ట్ తన పర్ఫార్మెన్స్ చేయడం కోసం వెళ్తాడు. నార్మల్ మ్యూజిషియన్స్ ఎలా వాళ్ళ హ్యాట్ నుంచి రాబిట్ తీస్తారో అలాగే కర్స్ ప్లే అతని హ్యాట్ నుంచి ఆక్టా అనే ఒక స్పైడర్ ని తీస్తాడు. అతను ఆడియన్స్ దగ్గర ఇది చాలా పాయిజనస్ అయిన స్పైడర్, ఇది మిమ్మల్ని ఒక్కసారి కొరికితే మీరు ఖచ్చితంగా చనిపోతారని చెప్తాడు. ఆ స్పైడర్ చాలా అందంగా ఉంటుంది కాబట్టి దాన్ని చూడగానే హీరో డారెన్ కి అది నచ్చేస్తుంది. ఆక్టా మిగతా స్పైడర్స్ లా కాకుండా చాలా ఫాస్ట్ ఇంకా స్ట్రాంగ్. దాన్ని కర్స్ ప్లే ఒక ఫ్లూట్ తో కంట్రోల్ చేస్తాడు. షో మధ్యలో స్టీవ్ డారెన్ దగ్గర కర్స్ ప్లే నిజానికి ఒక వాంపైర్ అని చెప్తాడు. నేను ఒక బుక్ లో ఇతని గురించి చదివాను, ఇతని మొహంపై ఉన్న స్కార్స్ ఇంకా ఇతని హెయిర్ స్టైల్ కూడా అందులో ఉన్న ఫోటోతో మ్యాచ్ అవుతుందని అంటాడు. అప్పుడు సడన్ గా కర్స్ ప్లే వాళ్ళ దగ్గరకు వచ్చి వాంపైర్స్ నిజ జీవితంలో లేవని, వాళ్ళని ఇలాంటి పిచ్చి పిచ్చి విషయాల గురించి ఆలోచించొద్దని చెప్తాడు. ఆ సమయంలో వీళ్ళ క్లాస్ టీచర్ ఇది ఇల్లీగల్ షో కాబట్టి పోలీసులని అక్కడికి తీసుకొస్తాడు. ఒకవేళ వీళ్ళు అతని కంట్లో పడితే ఇంకా పెద్ద ప్రాబ్లం లో ఇరుక్కుంటారు కనుక ఇద్దరు వేరే వేరే డైరెక్షన్స్ లో పరిగెడతారు. అప్పుడు డారెన్ కర్స్ ప్లే ఇంకా ఆక్టా రూమ్ ని చూసి లోపలికి వెళ్తాడు. అక్కడ కేజ్ లో ఆక్టా మాత్రం ఉంటుంది. పక్కనే ఆ ఫ్లూట్ కూడా ఉండడంతో డారెన్ దాన్ని తీసి ఆక్టాతో ఆడుకుంటుంటాడు. ఆ రూమ్ లోకి ఎవరో వస్తున్నారన్న విషయం తెలుసుకున్న డారెన్ వెంటనే ఆక్టా ఉన్న కేజ్ ని తీసుకుని దానికి బదులుగా ఒక బాక్స్ పెట్టి దాన్ని ఒక క్లాత్ తో కవర్ చేసి అక్కడున్న ఒక డోర్ వెనక్కి వెళ్లి దాగుంటాడు. అప్పుడు రూమ్ లోకి కర్స్ ప్లే ఇంకా ఇంకో అతను వస్తాడు. వీళ్ళిద్దరి కాన్వర్సేషన్ ని విని వీళ్ళు నిజంగానే వాంపైర్స్ అని డారెన్ తెలుసుకున్నాడు. యాక్చువల్లీ వాంపైర్స్ లో మొత్తం 2 జాతులున్నాయి. మొదటి రకం వాంపైర్స్, వాళ్ళు ఈ సినిమాల్లో చూపించే టిపికల్ మంచి వాంపైర్స్. మనుషులని చంపకుండా వాళ్ళకి కావాల్సిన రక్తాన్ని మాత్రం తాగుతారు. ఇంకా రెండో రకం పేరు వాంపనీస్. వీళ్ళకి ఎలాంటి రూల్స్ ఉండవు. వీళ్ళు రక్తం కోసం మనుషుల్ని చంపి సంతోషపడతారు. అందులోనూ వాంపైర్స్ ఇంకా వాంపనీస్ పెద్ద శత్రువులు. కర్స్ ప్లే ఇంకా ఇతను వాంపైర్స్. వీళ్ళిద్దరి ఫ్రెండ్ ని వాంపనీస్ జాతికి చెందిన వాళ్ళు చంపేసుంటారు. మన ఫ్రెండ్ చావుకి ఖచ్చితంగా మిస్టర్ టైనీనే కారణమై ఉంటాడు. అతనే వాంపనీస్ అందరినీ రెచ్చగొడుతున్నాడు. వాంపైర్స్ కి వాంపనీస్ కి మధ్య ఒక పెద్ద యుద్ధం జరిగి అందులో మనం అందరం అంతరించిపోవాలని మిస్టర్ టైనీ అనుకుంటున్నాడు. దాన్ని మనం ఆపాలని వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉండగా ఆ రూమ్ లోకి స్టీవ్ రావడం చూసి డారెన్ షాక్ అవుతాడు. వీళ్ళ కాన్వర్సేషన్ మొత్తాన్ని స్టీవ్ వినేసుంటాడు కాబట్టి ఆ ఇంకో వాంపైర్ అతన్ని చంపాలనుకుంటాడు. అయినా కర్స్ ప్లే అతని ఫ్రెండ్ ని ఆపి ఏదో చిన్న పిల్లాడు తెలియకొచ్చేసుంటాడు, వదిలేయని అంటాడు. స్టీవ్ వీళ్ళ దగ్గర నన్ను కూడా మీలానే వాంపైర్ గా మార్చి మీతో చేర్చుకోండి అడిగినప్పుడు వాంపైర్ అవ్వడం అంత ఈజీ కాదు. ఒకవేళ నువ్వు కూడా మాలానే ఒక వాంపైర్ అయితే అప్పుడు నీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, నీ ఐడెంటిటీ అని మొత్తం అన్నిటినీ వదిలేయాల్సి వస్తుందని కర్స్ ప్లే చెప్తాడు. పర్వాలేదు, మా నాన్న చిన్నప్పుడే నన్ను అమ్మని వదిలేసి వెళ్ళిపోయాడు. ఇంకా అమ్మ విషయానికి వస్తే తను ఒక డ్రగ్ అడిక్ట్, తను నన్ను అస్సలు పట్టించుకోదు. నిజానికి నేను నా లైఫ్ ని ద్వేషిస్తున్నానని వాళ్ళ దగ్గర చెప్తాడు. అలా అయితే నేను వాంపైర్ గా మార్చడం నాకు ఓకే, బట్ అంతకు ముందు నీ బ్లడ్ ని టెస్ట్ చేద్దామని కర్స్ ప్లే స్టీవ్ రక్తాన్ని టేస్ట్ చేసిన వెంటనే దాన్ని ఉమ్మేస్తాడు. అసలు నిన్ను ఎవరిక్కడికి పంపించారు? నీ బ్లడ్ లో ఈవిల్ ఉంది, నువ్వెప్పటికీ ఒక వాంపైర్ అవ్వలేవని చెప్పి కర్స్ ప్లే అతన్ని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. అతని ఇలా అనడం విన్న స్టీవ్ బాగా హర్ట్ అయి మీరు చెప్పింది నేను నా జీవితంలో మర్చిపోను, ఎప్పటికైనా మీ చావు నా చేతిలోనే అని అతను చెప్పడం వల్ల కర్స్ ప్లేకి పిచ్చి కోపం వచ్చి స్టీవ్ పై దాడి చేయడానికి వెళ్తాడు. అప్పుడు అతని ఫ్రెండ్ అతన్ని ఆపి స్టీవ్ ని అక్కడి నుంచి పంపించేస్తాడు. తరువాత కర్స్ ప్లే అతని స్పైడర్ ఆక్టా అక్కడ లేకపోవడం చూసి కంగారు పడుతుండగా అది చూసి భయపడిన డారెన్ వెనకాల ఏదో దారి ఉండడం చూసి ఆక్టాతో అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. సరిగ్గా అదే సమయానికి అక్కడికి వచ్చిన మిస్టర్ టైనీ డారెన్ ని అతని కారులో ఎక్కమంటాడు. ప్రస్తుతం కర్స్ ప్లే ఆక్టాని వెతుకుతున్నాడు కాబట్టి డారెన్ కొంచెం కూడా ఆలోచించకుండా ఆ కార్ ఎక్కిస్తాడు. లోపల మిస్టర్ టైనీతో పాటు ఒక వాంపనీస్ కూడా ఉంటాడు. డారెన్ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పినప్పుడు మిస్టర్ టైనీ అతని దగ్గర ఎందుకు నిన్న వాంపైర్ దగ్గర నుంచి కాపాడినందుకు అని కరెక్ట్ గా అడుగుతాడు. డారెన్ కి వీళ్ళిద్దరూ ఎవరో తెలీదు, అయినా వీళ్ళకి ఈ విషయం ఎలా తెలిసిందని కన్ఫ్యూజ్ అవుతాడు. ఆ వాంపనీస్ మిస్టర్ టైనీ దగ్గర హీరో డారెన్ ప్లేట్ చాలా టేస్టీగా ఉంటుందని మాట్లాడడం విని అతనికి భయం వేసి కార్ ఆపండి, నేను ఇక్కడే దిగిపోతానని డారెన్ చెప్తాడు. భయపడకు, మేము నిన్ను నీ ఇంటికే తీసుకువెళ్తున్నామని చెప్తూ మిస్టర్ టైనీ డారెన్ హెయిర్ శాంపుల్ ని కలెక్ట్ చేసుకుని దీన్ని చెక్ చేసి నీ తలరాతేంటో రేపు చెప్తాను డారెన్ అని మిస్టర్ టైనీ అంటాడు. ఆ తరువాత డారెన్ ని అతని ఇంటి ముందు డ్రాప్ చేస్తారు. అతను వెళ్తుండగా మధ్యలోనే ఆపి నువ్వు నీ సైకిల్ ని మర్చిపోయావని సడన్ గా దాన్ని అతని వైపుకు విసురుతారు. దానితో వీళ్ళిద్దరూ నార్మల్ అయిన మనుషులు కారని అతను ఏదో పెద్ద ప్రాబ్లం లో ఇరుక్కున్నానని డారెన్ కి అర్థమవుతుంది. నెక్స్ట్ డే డారెన్ ఆక్టాని తనతో పాటు స్కూల్ కి తీసుకువెళ్లి ఆ స్పైడర్ ని అతని లాకర్ లో పెట్టి దానికి ఫుడ్ ఇస్తుండగా స్టీవ్ అక్కడికి వచ్చేస్తాడు. ఇతను ముందు వెనక అవ్వడం చూసిన స్టీవ్ నువ్వు నా దగ్గర నుంచి ఏం దాస్తున్నావని ఆ లాకర్ ఓపెన్ చేసి అందులో ఉన్న స్పైడర్ ని చూసిస్తాడు. అసలు ఈ స్పైడర్ నీ దగ్గరికి ఎలా వచ్చింది డారెన్? నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు ఒక వాంపైర్ దగ్గర నుంచి దొంగతనం చేసావని అతన్ని తిడతాడు. పిచ్చి నాకు కాదు స్టీవ్, నీకే పట్టింది. నిన్న నువ్వు ఆ వాంపైర్స్ తో మాట్లాడడం నేను మొత్తం విన్నాను. నువ్వెందుకు ఒక వాంపైర్
వ్యాంపైర్ అవ్వాలనుకుంటున్నావు అని డారెన్ అడుగుతాడు. దానికి స్టీవ్ ఏమంటాడంటే, చెప్పినా నీకు నా బాధ అర్థం కాదు. నీకంటూ మంచి ఫ్యామిలీ ఉంది, చాలా మంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. కానీ నా విషయానికి వస్తే నువ్వే నాకున్న ఒకే ఫ్రెండ్వి. ఆఖరికి నువ్వు కూడా నీ ఫ్యామిలీ దగ్గర నేను నీ ఫ్రెండ్ అని చెప్పలేకపోతున్నావు. సరే, నేను ఇప్పుడు ఆ స్పైడర్ ని చూడాలని స్టీవ్ భయపడుతూ దాన్ని క్లోజప్ లో చూస్తుంటాడు. అప్పుడు సడన్ గా స్కూల్ బెల్ రింగ్ అవ్వడం వల్ల స్టీవ్ భయపడి ఆ స్పైడర్ ని కింద పడేస్తాడు. అది చూడ్డానికి చాలా డిఫరెంట్ ఇంకా పెద్దగా ఉంటుంది కాబట్టి అక్కడున్న స్టూడెంట్స్ అందరూ దాన్ని చూసి చాలా భయపడతారు. వాళ్ళంతా ఆ స్పైడర్ దగ్గర నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు స్టీవ్ మాత్రం ఒక బ్రూమ్ తో దాన్ని వెంటపడి దాన్ని చంపాలనుకుంటాడు. అతను కోస్ప్లే మీద ఉన్న కోపంతోనే ఇలా చేస్తున్నాడు. ఆ స్పైడర్ కింద పడున్న ఒక చివింగంలో అంటుకుని ఇరుక్కుంటుంది. స్టీవ్ ఆ స్పైడర్ ని చంపేస్తాడన్న టైంకి డారెన్ అతన్ని ఆపుతాడు. వీళ్ళు డిస్ట్రాక్ట్ అయిన ఈ ఛాన్స్ ని యూజ్ చేసుకుని ఆక్టా స్టీవ్ మొహాన్ని కొరికేసి పక్కనున్న ఒక విండో ద్వారా అక్కడి నుంచి తప్పించుకుంటుంది. అది మాత్రం కాకుండా ఆ స్పైడర్ పాయిజన్ వల్ల స్టీవ్ అన్కాన్షియస్ అయిపోతాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో హీరో డారెన్ కర్స్ప్లే ని వెతుక్కుంటూ ఆ ఫ్రీక్ షో జరిగిన పాత థియేటర్ కి వెళ్తాడు. అతన్ని చూడగానే కర్స్ప్లే, ఈసారి నా దగ్గర నుంచి ఏం దొంగలించడానికి వచ్చావు అని అడిగినప్పుడు డారెన్ అతను ఆక్టాని కిడ్నాప్ చేసింది తప్పని ఒప్పుకుని కర్స్ప్లే దగ్గర సారీ అడిగి ఆ స్పైడర్ అతని బెస్ట్ ఫ్రెండ్ స్టీవ్ ని కొరికేసిందన్న విషయాన్ని చెప్పి దాని పాయిజన్ కి ఏమైనా యాంటీడోట్ ఉందా అని అడుగుతాడు. ఉంది, కానీ నా ముందే నన్ను చంపుతానని బెదిరించిన వాడికి నేనెందుకు సహాయం చేయాలని కర్స్ప్లే అడుగుతాడు. సరే అదొదిలే, ఇంతకీ నిన్న రాత్రి నీతో మిస్టర్ టైని ఏం చెప్పాడని అడుగుతాడు. ఆ విషయం నాకు కూడా సరిగ్గా అర్థం కాలేదు మిస్టర్ కర్స్ప్లే. అతనేదో నా తలరాత గురించి చెప్తానన్నాడని డారెన్ అంటాడు. మిస్టర్ టైని ఎలాంటి రీజన్ లేకుండా సాధారణమైన ప్రజలతో మాట్లాడడు, కానీ ఒకవేళ అతను అలా చేస్తే వాళ్ళ జీవితం మొత్తం నాశనం అయిపోతుందని కర్స్ప్లే అంటాడు. అతను కొంచెంసేపు ఆలోచించి, సరే నేను నీకు హెల్ప్ చేస్తాను డారెన్, కానీ దానికి బదులుగా నువ్వు నాకు అసిస్టెంట్ అవ్వాలి. నిన్ను హాఫ్ వ్యాంపైర్ గా మారుస్తాను. కంగారు పడుకో, నువ్వు సన్లైట్ లో ఫ్రీగా తిరగొచ్చు. అలాగే మిస్టర్ టైనీ దగ్గర నుంచి నిన్ను కాపాడుతానని చెప్తాడు. ఇదంతా విన్న డారెన్, ఒకవేళ నేను హాఫ్ వ్యాంపైర్ గా మారితే మీరు నన్ను ప్రజలని చంపమంటారా అని అడుగుతాడు. నీకు మా గురించి అసలు తెలియదనుకుంటా డారెన్. నిజమైన వ్యాంపైర్స్ ఎప్పుడు మనుషుల్ని చంపవు. అలాంటి నీచమైన పనులన్నీ వ్యాంపనీసే చేస్తాయని చెప్తాడు. ఇదంతా విన్న డారెన్ సరే అని అతని బెస్ట్ ఫ్రెండ్ ని కాపాడడం కోసం హాఫ్ వ్యాంపైర్ గా మారడానికి ఒప్పుకుంటాడు. సో కర్స్ప్లే అతని గోలతో డారెన్ ఫింగర్స్ ని స్టాప్ చేసి అతని బ్లడ్ ని డారెన్ తో పాటు ఎక్స్చేంజ్ చేసుకున్నాడు. ఆ తరువాత కర్స్ప్లే డారెన్ ని అతనితో పాటు స్టీవ్ అడ్మిట్ అయిన హాస్పిటల్ కి తీసుకువెళ్తాడు. స్టీవ్ కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంటుంది కాబట్టి కర్స్ప్లే లేట్ చేయకుండా ఆ స్పైడర్ పాయిజన్ కైన యాంటీడోట్ ని స్టీవ్ కి ఇస్తాడు. దానితో స్టీవ్ వెంటనే కోమా నుంచి బయటకు వచ్చేస్తాడు. రేపు ఉదయానికల్లా ఇతను పూర్తిగా నయమైపోతాడని కర్స్ప్లే చెప్పడం విన్న డారెన్ సడన్ గా అక్కడున్న ఎమర్జెన్సీ బటన్స్ అన్నిటిని ప్రెస్ చేసి డాక్టర్స్ ని పిలుస్తాడు. అలాగే అతని చేతితో క్రాస్ చూపించి కర్స్ప్లే ని దగ్గరికి రావద్దని బెదిరిస్తాడు. డారెన్ కి వ్యాంపైర్ అవ్వడం ఇష్టం లేక అతను ఇలా చేస్తున్నాడని అర్థం చేసుకున్న కర్స్ప్లే, అసలు నీలాంటి తెలివి తక్కువ వాడిని నేను ఇంతవరకు నా జీవితంలో చూసిందే లేదు. నువ్వే ఈ దారిని ఎంచుకున్నావన్న విషయం మర్చిపోకు డారెన్. అట్లీస్ట్ నీ ఫ్యామిలీని నీ చేతులతో చంపకుండా ఉండడానికి ప్రయత్నించని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ డే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన స్టీవ్ ఇప్పుడు కంప్లీట్ గా రికవర్ అయిపోయాడు కాబట్టి స్కూల్ కి వస్తాడు. వీళ్ళ క్లాస్ లో ఉన్న మిగతా స్టూడెంట్స్ కూడా అతని ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉందని కేర్ చేయడం చూసి స్టీవ్ బెటర్ గా ఫీల్ అవుతాడు. ఆ సమయంలో క్లాస్ కి వచ్చిన డారెన్ స్టీవ్ హెల్తీగా ఉండడం చూసి చాలా సంతోషపడతాడు. అయినా హీరో డారెన్ ఇప్పుడు ఒక హాఫ్ వ్యాంపైర్ కాబట్టి అతను ఎక్సైట్ అవ్వడం వల్ల అతని చేతికి షార్ప్ అయిన క్లాస్ వస్తాయి. అది చూసి అతని ఫ్రెండ్స్ అందరూ షాక్ అవుతారు. డారెన్ కి కూడా ఏం జరుగుతుందో అర్థం కాక ఆ రోజు ఈవినింగ్ స్కూల్ అయిపోగానే ఎవరితోనూ మాట్లాడకుండా స్ట్రైట్ గా ఇంటికి వెళ్ళిపోతాడు. అతనికి బాగా ఆకలేస్తుంది కనుక ఫ్రిడ్జ్ లో ఉన్న పచ్చి మాంసాన్ని తీసి దాన్ని అలానే తినేస్తాడు. కొంచెం సేపు తరువాత అతని చెల్లి తనతో ఆడుకోవడానికి అతన్ని పిలిచినప్పుడు హఠాత్తుగా డారెన్ కి రక్తం తాగాలనిపించి కంట్రోల్ ని కోల్పోయి అతని సిస్టర్ ని ఆల్మోస్ట్ కొరికేలా వెళ్తాడు. తను భయపడి అరవడంతో డారెన్ మళ్ళీ నార్మల్ అయి, నేను నిన్నొక వ్యాంపైర్ లా నటించి ప్రాంక్ చేయాలనుకున్నాను, భయపడుకు అని ఏదో చెప్పి కవర్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. డారెన్ జరిగిందాన్ని తలుచుకుని అతని రూమ్ లో కూర్చుని ఏడుస్తూ ఉన్నప్పుడు అక్కడికి కర్స్ప్లే వచ్చి, ఇప్పుడు ఏడవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు డారెన్, నువ్విప్పుడు ఒక హాఫ్ వ్యాంపైర్వి. ఇక నీ ఫ్యామిలీని మర్చిపోయి నువ్వు నాకు ప్రామిస్ చేసినట్టు నా అసిస్టెంట్ గా నాతో పాటు రావడం తప్ప నీకు వేరే దారి లేదని చెప్పడంతో డారెన్ కూడా వేరే ఏం చెయ్యలేక దానికి ఓకే చెప్పి ఎమోషనల్ అయి వెళ్ళడానికి ముందు ఆఖరిగా ఒకసారి అతని పేరెంట్స్ ని కలిసి వాళ్ళతో పాటు కొంచెం టైం స్పెండ్ చేస్తాడు. అలానే నిద్రపోతున్న అతని చెల్లెలకి గుడ్ బై కిస్ ఇచ్చి కర్స్ప్లే తో అతని ఇంటి టెరెస్ పై కూర్చుని మాట్లాడుతుంటాడు. అక్కడ కర్స్ప్లే ఇప్పుడు అతని వయసు 225 సంవత్సరాలని, ఇంతకు ముందు అతను లవ్ చేసిన అమ్మాయి వయసై చనిపోయిందని అతని లవ్ స్టోరీ చెప్తూ వీళ్ళ కాన్వర్సేషన్ మధ్యలో డారెన్ కి ఒక చిన్న బాటిల్లో మత్తు మందిచ్చి దాన్ని అతని దగ్గర ఎనర్జీ డ్రింక్ అని అబద్ధం చెప్పి తాగమంటాడు.
డారెన్ అది తాగిన వెంటనే కర్స్ప్లే అటు చూడు ఆకాశంలో ఏదో ఉందని చూపిస్తాడు. అది విన్న హీరో అతను చెప్పిన డైరెక్షన్ కి తిరిగి చూసిన వెంటనే కర్స్ప్లే అతని మెడ ఇరిచి పైనుంచి కిందకు తోసిస్తాడు. తెల్లవారాక డారెన్ ఫ్యామిలీ మెంబర్స్ అతని బాడీని చూసి అతను టెర్రస్ పై నుంచి కింద పడి చనిపోయాడని ఏడుస్తారు. ఈ విషయం తెలుసుకుని బాధపడుతూ అక్కడికి వచ్చిన స్టీవ్ డారెన్ చేతిలో ఉన్న క్లా మార్క్స్ ని చూసేస్తాడు. స్టీవ్ కి వాంపైర్స్ గురించి బాగా తెలుసు కాబట్టి అతని ఫ్రెండ్ డారెన్ అతని దగ్గర నుంచి ఇంత పెద్ద విషయాన్ని దాచి తనకి ద్రోహం చేసేసాడని బాధపడతాడు. అప్పుడు అతను సగం తిని కింద పడేసిన చాక్లెట్ ని గెస్ట్ లా వేషం వేసుకుని వచ్చిన మిస్టర్ టైనీ తీసుకుంటాడు. ఇదే హీరో ఫ్లాష్ బ్యాక్. ఇక్కడ డారెన్ ఫ్యూనరల్ జరుగుతూ ఉంటే మిస్టర్ టైనీ దూరంలో కూర్చుని పాప్కార్న్ తింటూ ఈ డ్రామా మొత్తం చూసి ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ రోజు రాత్రి వీళ్ళందరూ శ్మశానం విడిచి వెళ్లిపోయాక కర్స్ప్లే డారెన్ సమాధిని తవ్వి చాలాసేపు కష్టపడి అతన్ని బయటకు తీసుకొస్తాడు. అప్పుడు అక్కడికి ఎప్పుడూ మిస్టర్ టైనీతో తిరుగుతూ ఉంటే ఆ వ్యాంపనీస్ వచ్చి వీళ్ళని అటాక్ చేస్తాడు. అతని పేరు ముర్లా. కర్స్ప్లే ఇంకా ముర్లా చాలా సీరియస్ గా ఫైట్ చేస్తుంటారు. ఈ వ్యాంపనీస్ డారెన్ ని ఇక్కడ నుంచి తీసుకువెళ్లడం కోసమే వచ్చాడు. అతను హీరోని ఒక వ్యాంపనీస్ గా మార్చాలనుకుంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న కర్స్ప్లే ఎలాగో డారెన్ ని అతని దగ్గర నుంచి కాపాడి అక్కడ నుంచి చాలా దూరం ట్రావెల్ చేసి సర్క్యూ అనే విలేజ్ కి తీసుకొస్తాడు. ఈ విలేజ్ లో ఉన్న వాళ్ళు ఎవరూ నార్మల్ హ్యూమన్స్ కాదు. డారెన్ స్టీవ్ తో కలిసి వెళ్లిన ఆ షోకి వచ్చిన పర్ఫార్మర్స్ అందరూ ఎలా ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారో అలాగే ఈ విలేజ్ లో కూడా చాలా డిఫరెంట్ అయిన వాళ్ళు ఉంటారు. కర్స్ప్లే డారెన్ ని అక్కడే వెయిట్ చేయమని చెప్పి మిస్టర్ టాల్ ని కలవడం కోసం వెళ్తాడు. నువ్వెందుకు ఆ పిల్లాడిని ఇక్కడికి తీసుకొచ్చావని కర్స్ప్లే దగ్గర మిస్టర్ టాల్ అడిగినప్పుడు మిస్టర్ టైనీ ఆశపడిందేది నేను అతనికి దక్కనివ్వకుండా చేస్తానని కర్స్ప్లే అంటాడు. వీళ్ళిద్దరి కాన్వర్సేషన్ ని దొంగతనంగా డారెన్ వింటుంటాడు. అప్పుడు అక్కడికి రెబెకా అనే ఒక అమ్మాయి వస్తుంది. తను డారెన్ దగ్గర ఎవరు నువ్వు, ఇదే మిస్టర్ టాల్ రూమ్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావని అడిగింది. దానికి డారెన్ వాళ్ళు లోపల మాట్లాడుకునేది ఇక్కడికి చాలా క్లియర్ గా వినిపిస్తుంది, కావాలంటే నువ్వు కూడా నాతో పాటు వినొచ్చని చెప్తాడు. దాంతో క్యూరియస్ గా ఉన్న రెబెకా కూడా డారెన్ ఐడియాకి ఒప్పుకుంటుంది. కానీ వీళ్ళ బ్యాడ్ లక్, మిస్టర్ టాల్ దగ్గర ఇద్దరు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతారు. మిస్టర్ టాల్ రెబెకా దగ్గర డారెన్ ని ఈవ్రా రూమ్ కి తీసుకువెళ్ళు, ఇకపై డారెన్ అతనితోనే స్టే చేయాలని అంటాడు. ఆయన రెబెకాకి వేరే పని ఉంటుంది కాబట్టి తను అటువైపు వెళ్తున్న ఒక లిటిల్ మాన్స్టర్ ని పిలిచి డారెన్ ని ఈవ్రా రూమ్ కి తీసుకువెళ్ళమంటుంది. తను వెళ్లిపోయాక ఈ వింత క్రియేచర్ డారెన్ దగ్గర చెయ్యివ్వమని అడుగుతాడు. అప్పుడు హీరోకి ఏదో గుర్తుకొచ్చి, నువ్వే కదా ఆ రోజు టికెట్ కౌంటర్ లో నా ఫ్రెండ్ స్టీవ్ చెయ్య కొరికావ్, నీ గురించి నాకు తెలుసు, నేను చెయ్యివ్వనని చెప్తాడు. అది విన్న వెంటనే ఆ లిటిల్ మాన్స్టర్ ఏడవడం మొదలు పెడుతుంది. దాంతో కొంచెంసేపు ఆడుకున్నాక డారెన్ ఈవ్రా రూమ్ కి వెళ్తాడు. ఈవ్రా వేరే ఎవరో కాదు, ఫ్రీక్ షోలో ఆ పెద్ద పాముతో డాన్స్ చేసిన అతను. డారెన్ అతనితో హ్యాండ్ షేక్ చేసినప్పుడు ఈవ్రా చేతికున్న స్కిన్ అతనికి అంటుకుంటుంది. ఈవ్రా పాము లాంటి క్రియేచర్ అని డారెన్ తెలుసుకుంటాడు. మరోవైపు క్లాస్ లో అతనికున్న ఒక్కగానొక్క బెస్ట్ ఫ్రెండ్ కూడా ఇప్పుడు లేడు కాబట్టి బాగా అప్సెట్ అయిన స్టీవ్ జీవితం మీద విరక్తి కలిగి స్కూల్ బిల్డింగ్ మీద నుంచి దూకి చనిపోవాలనుకుంటాడు. సరిగ్గా ఆ టైంకి మిస్టర్ టైనీ అక్కడికి వచ్చి స్టీవ్ ని ఆపి ఏం చెప్తాడంటే, నీ బెస్ట్ ఫ్రెండ్ డారెన్ ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు, అందులోనూ నువ్వేదైతే అవ్వాలనుకున్నావో దాన్ని అతను దక్కించుకున్నాడు. స్టీవ్ అతని దగ్గర ఇదంతా మీకెలా తెలుసు, అసలు మీరు ఎవరని అడిగినందుకు, నేను ఒక వ్యాంపైర్ ని కాదు, వ్యాంపనీస్ ని కాదు, నేను వీళ్ళిద్దరికి మధ్య ఒక పెద్ద యుద్ధం జరగాలని ఎదురు చూస్తున్న వాడిని, కానీ అందుకు నాకు నీ సహాయం కావాలి స్టీవ్. నీకు తెలియకుండా నేను నీ DNA టెస్ట్ చేశాను, అది నీ ఫ్రెండ్ డారెన్ కన్నా చాలా పవర్ఫుల్ గా ఉంది. నువ్వు నాతో కలిస్తే నీ కలని నేను నెరవేరుస్తానని మిస్టర్ టైనీ స్టీవ్ ని బ్రెయిన్ వాష్ చేస్తాడు. అక్కడ కట్ చేసి నెక్స్ట్ సీన్ లో సర్క్యూలో ఉన్న మన హీరోని చూపిస్తారు. ఆ చేతిని కట్ చేస్తే మళ్ళీ రీజనరేట్ అయ్యే అమ్మాయి డారెన్ దగ్గర, నువ్వు ఒక వ్యాంపైర్వి కదా, నా చేతిని కట్ చేసిస్తా, తింటావా అని అడుగుతుంది. దానికతను నేను బ్లడ్ ఇంకా మనుషుల్ని తిననని చెప్తాడు. డారెన్, రెబెకా ఇంకా ఈవ్రా ఆక్టాకి తిండి పెట్టడం, ఆ లిటిల్ మాన్స్టర్స్ ని చూసుకోవడం, అలాగే వీళ్ళ విలేజ్ మొత్తాన్ని క్లీన్ చేయడం లాంటి పనులు చేస్తూ ఒకరితో ఒకరు బాగా క్లోజ్ అవుతారు. అది మాత్రం కాకుండా టైం దొరికినప్పుడల్లా హీరో అతని వ్యాంపైర్ పవర్స్ ని ఎలా యూస్ చేయడమో నేర్చుకుంటుంటాడు. ఇవన్నిటికీ మధ్యలో ఈవ్రా ఇంకా డారెన్ కూడా మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఒక రోజు డారెన్ కి స్టీవ్ గుర్తుకొచ్చి అతనికి ఫోన్ చేయడానికి ప్రయత్నించాడు. కర్స్ప్లే ఆ మొబైల్ ని ఇరగొట్టి, నువ్వు ఎవరిని కాంటాక్ట్ చేయకూడదని నేను ముందే చెప్పాను కదా అని అతన్ని తిడుతూ ఉండగా సర్క్యూ కి మిస్టర్ టైనీ అతని కార్ లో వస్తాడు. అతన్ని చూడగానే ఆ విలేజ్ లో ఉన్న వాళ్ళందరూ భయపడి దాగుంటున్నప్పుడు ఆ లిటిల్ మాన్స్టర్స్ మాత్రం చాలా సంతోషపడి మిస్టర్ టైనీని వెల్కమ్ చేస్తారు. ఆ తరువాత మిస్టర్ టైనీ, మిస్టర్ టాల్ ఇంకా కర్స్ప్లే ని కలిసి, నాకు డారెన్ ని అప్పగించండి, ఒక వ్యాంపనీస్ అవ్వడమే అతని డెస్టినీ, మీరు దాన్ని మార్చకూడదని చెప్తాడు. మిస్టర్ టైనీ వ్యాంపైర్స్ కి వ్యాంపనీస్ కి మధ్య ఒక జడ్జ్ లాంటి వాడు. వాళ్ళకి మధ్య ఏదైనా సమస్య వస్తే ఇతనే దాన్ని సాల్వ్ చేయాల్సిన పదవిలో ఉన్నాడు. అలానే మిస్టర్ టైనీకి ఈ విలేజ్ లో ఉన్న వాళ్ళకి ఎలాంటి శత్రుత్వము లేదు, కానీ అతను వ్యాంపైర్స్ ని వ్యాంపనీస్ ని సమంగానే చూస్తున్నానని చెప్తూ గత 100 సంవత్సరాలుగా వ్యాంపనీస్ కి సపోర్ట్ చేస్తున్నాడు. మిస్టర్ టాల్ అతని
దగ్గర నేను నా డెసిషన్స్ ని అంత త్వరగా తీసుకోను, ఆలోచించి చెప్తానని అతన్ని వెళ్లి తర్వాత రమ్మంటాడు. మిస్టర్ టైనీ అక్కడున్న పెట్స్ దగ్గర డారెన్ పై ఒక కన్నుంచండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్తాడు. కనుక నెక్స్ట్ డే నుంచి అవి హీరోని 24 hours మానిటర్ చేస్తాయి. డారెన్ రెబేకా దగ్గర ఈ సర్కిల్ లో ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్క టైప్ లో ఉంటారు కదా, అందులో నువ్వే రకం అని అడుగుతాడు. దానికి తను నేనొక మంకీ గర్ల్ అని చెప్తుంది. ఆ రోజు రాత్రి కర్స్ప్లే డారెన్ దగ్గర నువ్వికపై ఈ విలేజ్ వదిలి బయటకు వెళ్ళకూడదని చెప్తాడు. వాళ్ళు నిన్ను వెతుకుతున్నారు డారెన్, అన్నిసార్లు నిన్ను ప్రొటెక్ట్ చేయలేను, నువ్వే నిన్ను కాపాడుకోవాలని అతనికి ట్రైనింగ్ ఇస్తాడు. నువ్వొక వ్యాంపైర్, నువ్వు నీ చేతిని ఒక కత్తిలా యూజ్ చేయొచ్చని అక్కడున్న ఒక చెట్టుని కట్ చేసి హీరోని కూడా అతనిలానే చేయమంటాడు. నీ బలం మొత్తాన్ని యూజ్ చేయని కర్స్ప్లే చెప్పడంతో హీరో కూడా స్పీడ్ గా వెళ్లి ఆ చెట్టుని అటాక్ చేస్తాడు. ఆ చెట్టుకేమీ కాదు, కానీ డారెన్ గోరు విరిగిపోతుంది. అది చూసిన కర్స్ప్లే ఇదంతా నువ్వు రక్తం తాగకపోవడం వల్లే జరుగుతుంది, వ్యాంపైర్ అయ్యాక నువ్వు ఖచ్చితంగా రక్తం తాగాలి డారెన్ అని అతన్ని ఒక ఫామ్ కి తీసుకువెళ్తాడు. కర్స్ప్లే అక్కడున్న ఒక ఫార్మర్ ని స్పృహ కోల్పోయేలా చేయడం చూసిన డారెన్ నేను కూడా ఇలా చేయగలనా అని అడుగుతాడు. ఖచ్చితంగా చేయగలవు, ఇలా చేశాక వాళ్ళ షోల్డర్ లో నీ గోలుతో ఒక హోల్ పెట్టి అందులో నుంచి కొంచెం రక్తం మాత్రం తాగు, ఇలా చేయడం వల్ల అతనికి ఏం కాదు. నేను ముందే చెప్పినట్టు వ్యాంపైర్స్ మనుషుల్ని చంపరు, కొన్ని రోజులకు ఒకసారి నువ్వు ఇలా చేసి హ్యూమన్ బ్లడ్ తాగితే నువ్వు హెల్తీగా ఉంటావని అంటాడు. అయినప్పటికీ డారెన్ కి ఒక మనిషి రక్తం తాగడంలో ఇష్టం ఉండదు. మరోవైపు స్టీవ్ మిస్టర్ టైనీ మాటల్ని విని ఒక వ్యాంపనీస్ గా మారడానికి ఒప్పుకుంటాడు. కాబట్టి ముర్లో అతన్ని చంపి ఒక వ్యాంపనీస్ గా మార్చేస్తాడు. ఆ తరువాత స్టీవ్ ముర్లోతో అతని క్లాస్ టీచర్ ఇంటికి వెళ్లి అతనికి ఆ టీచర్ అంటే అస్సలు ఇష్టం ఉండదు కాబట్టి అతన్ని చంపి స్టీవ్ వ్యాంపనీస్ గా మొదటి హత్యని చేస్తాడు. ఆ రోజు నైట్ కొంతమంది వ్యాంపనీస్ డారెన్ ని వాళ్ళతో పాటు తీసుకువెళ్లడం కోసం సర్క్యూకి వస్తారు. రెబేకా, డారెన్ ఇంకా ఈవ్రాని వాళ్ళందరూ చుట్టుముట్టినప్పుడు కర్స్ప్లే అక్కడికి వచ్చి డారెన్ ని కాపాడి అక్కడ నుంచి ఒక సేఫ్ అయిన చోటికి తీసుకువెళ్లిపోతాడు. ఆ రోజు రాత్రి హీరో డారెన్ కర్స్ప్లేతో అక్కడే నిద్రపోయి తెల్లవారాక విలేజ్ కి వెళ్లి చూస్తే ఆ వ్యాంపనీస్ ఈవ్రాని బాగా కొట్టి రెబేకాని వాళ్ళతో పాటు తీసుకువెళ్లిపోయి ఉంటారు. వాళ్ళు తనని ఎక్కడికి తీసుకువెళ్లారని డారెన్ అడిగినప్పుడు నాకు తెలీదు, కానీ వాళ్ళు నిన్ను నీ ఇంటికి రమ్మన్నారని ఈవ్రా చెప్తాడు. అది విన్న డారెన్ అతని ఫ్యామిలీకి ఏదో సమస్య వచ్చిందని అర్థం చేసుకుని వెంటనే అతని ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఇంకోవైపు డారెన్ ఇంట్లో అతని పేరెంట్స్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నప్పుడు మిస్టర్ టైనీ ఇంకా స్టీవ్ అక్కడికి వచ్చి వాళ్ళని కిడ్నాప్ చేసేస్తారు. డారెన్ ఈ విలేజ్ నుంచి అతని ఇంటిని చేరుకునేటప్పటికి నైట్ అయిపోతుంది. ఆ ఇంట్లో ఎవరు ఉండరు. ఒక చోట్లో ఆ ఫ్రీక్ షో పాంప్లెట్ ని పెట్టి ఆ థియేటర్ కి అతన్ని రమ్మనుంటారు. ఆ స్పైడర్ ద్వారా కర్స్ప్లే కూడా డారెన్ ఇప్పుడు తన ఇంటికి వెళ్ళున్నాడన్న విషయాన్ని తెలుసుకుంటాడు. డారెన్ ఆ థియేటర్ కి వెళ్లి చూస్తే అక్కడ అతని ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా రెబేకాని కట్టిపడేసి ఉంటారు. అతని అమ్మా నాన్న ఇంకా సిస్టర్ డారెన్ ప్రాణాలతో ఉన్నాడన్న విషయం తెలుసుకుని షాక్ అయిపోతారు. అప్పుడు అక్కడికి స్టీవ్ వస్తాడు. స్టీవ్ నువ్వు ఇక్కడేం చేస్తున్నావని డారెన్ అడిగినప్పుడు నేను ఆ విషయం చెప్పడానికి ముందు నువ్వెలా ఇంకా ప్రాణాలతో ఉన్నావో ఆ విషయం గురించి మాట్లాడదాం అని స్టీవ్ అంటాడు. నేను నిన్ను నా బెస్ట్ ఫ్రెండ్ గా చూశాను డారెన్, కానీ నువ్వు నా డ్రీమ్స్ ని కూడా నాకు దక్కనివ్వకుండా నీకు సొంతం చేసుకున్నావు. సరే, ఇంతకీ నిన్నెందుకు ఇక్కడికి పిలిచామో ఆ విషయం గురించి మాట్లాడదాం. మిస్టర్ టైనీకి నువ్వు కావాలి, అదేలా వీళ్ళందరినీ నన్ను చంపేయమన్నారు, కానీ ఎంతైనా ఇంతకు ముందు నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ వి కాబట్టి నేను నీకొక ఆఫర్ ఇస్తాను. నువ్వు రెబేకాని చంపితే నీ ఫ్యామిలీని ఏం చేయకుండా వదిలేస్తానని అంటాడు. కానీ డారెన్ ఆ కత్తిని తీసుకుని స్టీవ్ ని పొడిచేస్తాడు. అయినా స్టీవ్ కేం కాదు. వీళ్ళిద్దరి ఫైట్ లో డారెన్ ని అతను బాగా కొడతాడు. సరిగ్గా అదే సమయానికి కర్స్ప్లే అక్కడికి వచ్చి ఆక్టాని స్టీవ్ పై విసిరి అతన్ని డిస్ట్రాక్ట్ చేసి ముర్లాతో ఫైట్ చేస్తాడు. ఇక్కడ వీళ్ళందరూ ఫైట్ చేస్తూ ఉంటే దాన్ని దూరంలో కూర్చుని మిస్టర్ టైనీ ఎంజాయ్ చేస్తూ చూస్తుంటాడు. రెబేకా మంకీ గర్ల్ కాబట్టి తాను తన తోకని యూస్ చేసుకుని తన కట్లని విప్పుకుంటుంది. ఆ తరువాత తను డారెన్ దగ్గరికి వెళ్లి నువ్వు రక్తం తాగకపోతే ఫైట్ చేయలేవు కాబట్టి నా బ్లడ్ తాగని చెప్తుంది. కర్స్ప్లేకి కూడా ఇతని హెల్ప్ అవసరం ఉంటుంది కనుక డారెన్ తన షోల్డర్ లో ఒక హోల్ పెట్టి తన రక్తం తాగుతాడు. ముర్లా ఇంకా స్టీవ్ కలిసి కర్స్ప్లేని చంపేస్తారన్న ఆఖరి నిమిషంలో డారెన్ వాళ్ళని ఆపుతాడు. ఈ ఛాన్స్ ని యూస్ చేసుకున్న కర్స్ప్లే కింద పడున్న కత్తిని తీసి దాంతో ముర్లాని పొడిచేస్తాడు. చనిపోతున్న టైంలో ముర్లా నవ్వుతూ ఒక వ్యాంపైర్ అయిన నువ్వు నన్ను చంపావు కాబట్టి వ్యాంపైర్స్ కి వ్యాంపనీస్ కి మధ్య ఒక పెద్ద యుద్ధం మొదలవ్వబోతుందని చెప్తూ చనిపోతాడు. ఆ సమయంలో సూపర్ సూపర్ అని చెప్తూ చప్పట్లు కొట్టుకుని మిస్టర్ టైనీ అక్కడికి వస్తాడు. డారెన్ ఇంకా స్టీవ్ మళ్ళీ ఒకరినొకరు కొట్టుకుంటూ ఫైట్ చేస్తూ ఉన్నప్పుడు మిస్టర్ టైనీ వాళ్ళిద్దరిని చాలా ఈజీగా ఆపి మనం వచ్చిన పని అయిపోయింది స్టీవ్, ఇక వెళ్ళిపోదాం పదా అని అతన్ని పిలుస్తాడు. అప్పుడు డారెన్ స్టీవ్ ని అతనితో వెళ్ళొద్దని చెప్తాడు. దానికి స్టీవ్ మనమిద్దరం ఇకపై ఒక దారిలో వెళ్ళలేం, మన డెస్టినీ వేరు డారెన్ అని స్టీవ్ అంటాడు. మిస్టర్ టైనీ అక్కడ నుంచి వెళ్ళడానికి ముందు ముర్లాని అతని మ్యాజిక్ యూస్ చేసి ఆ లిటిల్ మాన్స్టర్స్ లో ఒకరిగా మార్చేస్తాడు. వాళ్ళు ముగ్గురు అక్కడ నుంచి వెళ్ళిపోయాక కర్స్ప్లే డారెన్ ఫ్యామిలీ మెంబర్స్ ని హిప్నోటైజ్ చేసి వాళ్ళు జరిగిందంతా మర్చిపోయేలా చేస్తాడు. ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయాక డారెన్ ఇంకా రెబేకా కిస్ చేసుకుంటారు. నెక్స్ట్
సీన్ లో సర్క్యూ విలేజ్ ని చూపిస్తారు. మిస్టర్ టాల్ అక్కడున్న వాళ్ళందరి దగ్గర డారెన్ ఇక్కడ ఉండడానికి ఒప్పుకునే వాళ్ళు చెయ్యెత్తి ఓట్ చేయండి అని చెప్తాడు. ఆల్మోస్ట్ అందరూ చెయ్యెత్తడంతో ఇకపై డారెన్ ఇక్కడ ఉండొచ్చని పర్మిషన్ ఇస్తారు. కర్స్ ప్లే డారెన్ ని కలిసి నీ రూమ్ లో నీ కోసం ఒక గిఫ్ట్ ఉందని చెప్తాడు. ఏంటా అని హీరో వెళ్లి చూస్తే నీ కోసం కర్స్ ప్లే ఒక కొత్త కఫిన్ ని ప్రెజెంట్ చేసి ఉంటాడు. అలాగే అందులో డారెన్ కి బోర్ కొట్టినప్పుడు సాంగ్స్ వినడం కోసం స్పీకర్స్ కూడా ఉంటాయి. డారెన్ అందులో వెళ్లి నిద్రపోతూ ఈ వ్యాంపైర్ లైఫ్ స్టైల్ కి అడాప్ట్ అయినట్టు చూపించి ఈ మూవీని ఎండ్ చేస్తారు.